ఈరోజు చాలా మీరు ఒక విధంగా చెప్పాలంటే అదృష్టవంతులనాలు. ఎందుకంటే దేవుడు యొక్క కుమారులుగా ఉండడానికి దేవుడు మీకు ఇచ్చినటువంటి పునర్జనాన్ని బట్టి మనం అందరము అన్యులు, ఎన్నిక లేని వారం, అయోగ్యులం, అల్పులం, బలహీనం. అయినా ఆయన ప్రేమను బట్టి మనకు కృప దరి చేర్చబడి ఈరోజు క్రీస్తుని బట్టి క్రైస్తవులయ్యాం. ఈ దినాన చాలా విలువైన దినం. మరి ఈ యొక్క విలువైన దినంలో మనం ప్రవేశించిన మనకు గడిచిన వారం గుడ్ ఫ్రైడే రోజు కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. కనుక ఎక్కువ మన మధ్యకి ఇచ్చేసినటువంటి ఇద్దరు సేవకులు ఉన్నారు, బలంగా వాడబడుతూ ఉన్నారు. ఈ యొక్క పునర్దినాన్ని గురించి యొక్క ప్రాముఖ్యత చాలా చాలా విని విశ్వాసం తగినట్టుగా జీవించవలసిందే. మన నిరీక్షణ అదే. మనము చనిపోయాక లేస్తాం, అవునా? అదే మన నిరీక్షణ. కనుక ఈ యొక్క పునర్దినాన్ని గురించి కొన్ని మాటలు చెప్పి సహోదరులు మన మధ్యకు వచ్చారు. ఇరువురికి సమయం ఇద్దాం. ఎందుకంటే మనం కొన్ని వారాల నుంచి కీర్తన జ్ఞానం చేస్తూ ఉన్నాం. అయితే పునర్దినాన్ని బట్టి మీకు పునర్ధానం అనేది తెలియాల్సి ఉంది. దీని ఇంగ్లీష్లో రిజరెక్షన్ అంటే లేచుట, తిరిగి లేచుట. అంచెదినమున మృతులు లేతురు అనేది దీని యొక్క భావన. పునర్దినం అంటే ఏంటి? ఓ దినం ఉంది. ఏ దినం అది? ప్రభువారి యొక్క రెండవ రాకడ ఉంది. మధ్యాకాశం రాబోతా ఉన్నారు. మనమందరము మరలా ఏమవుతాం? లేపబడతాం. అదే కదా పునర్ధానం కూర్చున్నటువంటి మన యొక్క, అదే కదా క్రీస్తు ప్రభువు వారు వచ్చారు. అయితే పాత నిబంధనలో పునర్ధానమును ప్రవచన రూపంగా జరుగుతుందని కీర్తనలోను యెషయా గ్రంథంలోను మనకు వ్రాయించి ఉంచాడు దేవుడు. అయితే పునర్ధానము అంటే మనిషికి తెలియాలి. ఒక మాటలో చెప్పాలంటే, తెలుగులో చెప్పాలంటే పునర్జన్మ. పునర్జన్మ అంటే మరలా పుట్టుట, జన్మించుట. అయితే పునర్జన్మ ఎవరికి కలుగుతుంది? ఎవరికి వస్తుంది అంటే చనిపోయిన వారికే, మరణించిన వారికే అది ఉంటుంది. ఏ పునర్జన్మ అయితే మనుషుడిగా మనకు వచ్చిందో, మరణించిన వారు తిరిగి జీవించుట అనేది ఒక్క దాని వలన కలుగుతుంది. ఏంటది చెప్పండి? విశ్వాసం. ఒకదాని వలన మనం జీవించగలుగుతాం. విశ్వాసములో అత్యంత గంభీరమైన ఆత్మీయమైన సత్యము, దేవుని శక్తి చేత మరణంపై ఏం కలిగిందండి? విజయం ఏర్పడింది. మరణంపై వచ్చిన విజయం అది. అయితే ఆ విజయములో మనము పాలిభాగస్తులు అవ్వాలంటే క్రీస్తు యేసు యందు నమ్మి కొంచాలి. ఆయనే మార్గమని, ఆయనే సత్యమని, ఆయనే జీవమని ఆ నమ్మిక తగినట్టుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకొని నూతన జన్మెత్తాలి. ఇక నుంచి నూతన జన్మ ఎత్తిన తర్వాత నువ్వు ఎవరి కుమారుడివి, ఎవరి కుమార్తెవి? మనం అందరము కూడా దేవుని బిడ్డలం. కనుక దేవుని బిడ్డకుండే లక్షణం ఏంటి? చెడుకి దూరంగా ఉండాలి. అది ప్రాముఖ్యమైన. మరి చెడు అనేది ఎక్కడ ఉంటుంది? భూ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన జీవితాల్లోకి మనుషులుగా మనం ఏం చేయాలండి? రావాలి. ఆ నూతన జన్మ ద్వారా తండ్రి యొక్క ఆయన ద్వారా మనం ఏం చేయబడ్డాం? రక్షించబడ్డాం. కనుక చాలా చాలా జాగ్రత్తగా అడుగులే కాదు, మన మాటే కాదు, మన చూపే కాదు, మన నడవడికే కాదు, ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. అందుకే మనం ప్రభురాతి బోధన తీసుకున్నప్పుడు ఏం చేస్తాం? ముందు వారం నుంచి వారం వరకు మనం ఎలా ఉన్నామని పరీక్షించుకొని పరిశోధించి తీసుకోమన్నాడు. ఎలా పడితే తీసుకోవడం కుదరదు. గబగబా వచ్చేసి దానిలో చేయి ముంచవలసినటువంటి ఆవశ్యకత లేదు. నువ్వు ఉన్న స్థితిలో నువ్వు మునుపు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, ఆ వారంలో నువ్వేం పని చేసావు? చెడు చేస్తే ఆ ప్రభు బల దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేయను? పరీక్షించుకోమని వాక్యం హెచ్చరిస్తా ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులుగా మనము
ఈ పునర్జన్మ గురించి తెలుసుకున్న తర్వాత మరణించి తిరిగి లేస్తామనే విషయం మనకు అర్థమవుతా ఉంది. యేసుక్రీస్తు వారు మృతులలో నుండి 3వ దినము లేచుడు ద్వారా స్పష్టమవుతా ఉంది. ఎవరికి అర్థమవుతుంది? గడిచిన వారం మీకు చెప్పాను, ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి మరలా ఏమైంది? నిశ్శబ్ద విప్లవం వచ్చింది. ఆగిపోయింది అనుకున్నది ప్రపంచం, కానీ ఆగల. ఏమైంది? అక్కడి నుంచే మళ్ళా జనరేషన్ స్టార్ట్ అయింది. అందుకే నేను ఎక్కువ ఈ మాట వాడుతూ ఉంటాను, రెవల్యూషన్ త్రూ జనరేషన్. నేను ఈ మాట మొన్న ఒకసారి మాట్లాడితే, బ్రదర్ దీని గురించి చెప్పండి అన్నారు. ప్రకటన అంటే అర్థం ఏంటి? మరి గ్రంథం ఎక్కడ చివరి అధ్యాయం ఉంది? ప్రకటన దగ్గర ఆగింది. సువార్త ఏం చెబుతుంది? ప్రకటన చేస్తా ఉంది. సువార్త ఏం చెప్తుంది? ప్రకటన చేస్తా ఉంది. చెడ్డవారు మంచివారిగా ఉండమంటుంది, అవిశ్వాసులు విశ్వాసులుగా ఉండమంటుంది, మరణించినా తిరిగి లేస్తామని చెప్తా ఉంది. ప్రకటన గ్రంథం దగ్గర నుంచి సువార్త వెదజల్లుతుంది. అంటే అందుకని చెప్తా ఉంటాను, రెవల్యూషన్ త్రూ జనరేషన్. ఈ జనరేషన్ లో ఉండేటువంటి మనుషులు మహిమలోకి, దేవుని యొక్క కృపలోకి రాబడ్డారు కనుక ఇక్కడి నుంచి చాలా చాలా, నువ్వు ఎవరి పిల్లడివి? దేవుని బిడ్డవి, దేవుని కుమారుడు కనుక నీ ప్రతిదీ క్షుణ్ణంగా నీ అంతా నువ్వే పరిశీలన చేసుకొని వాక్యాన్ని నేర్చుకున్నట్లుగా, తెలుసుకున్నట్లుగా, విశ్వసించినట్లుగా జాగ్రత్తగా ఉండాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసినటువంటి మూలవాక్యాన్ని చూసుకొని మనం కొన్ని విషయాలు మాట్లాడుకొని సహోదరులకు ఇచ్చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 20 నుంచి 28 వచనాలు త్వరగా ఎవరైనా తీసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20 నుంచి చదువున్నాను. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చిన గనుక మనుషుల ద్వారానే, ఏ మనుషుడి వలన మరణం వచ్చిందో మళ్ళా మనిషి రావాల్సిన అవసరం వచ్చింది. అంటే మానవుడి యొక్క జీవన విధానంలోకి తొంగి చూసినటువంటి ఆజ్ఞాతిక్రమం పాపం కనుక, పాపములు వచ్చిన మరణాన్ని జయించడానికి మనుష్య కుమారుడిగా నేను వచ్చాడు. అందుకే చూడండి, ఎక్కడైనా మనకి గ్రంథాల్లో చూసిన మనుష్య కుమారుడు మాట్లాడినప్పుడు యేసు అనే పదం మాట్లాడుతూ ఉంటారు. దేవుని కుమారుడు అనే దగ్గరికి వచ్చేవాడికి క్రీస్తు యేసు లేదా యేసు క్రీస్తు అనే పదాన్ని వాడుతూ ఉంటారు. కంటిన్యూ చేయండి అన్న. ఆదాము యందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ ఏమవుతున్నారు? ఇప్పుడు ప్రేమవుతున్నారు, బ్రతికించబడుతున్నాం. అంటే మన జననము ఈ రెవల్యూషన్ త్రూ ద్వారా, ఈ ప్రకటన గ్రంథం ద్వారా, ఈ సువార్త ద్వారా విశ్వాసమును బట్టి ఏమవుతున్నాం? అట్లా ఇప్పుడు ఏమయ్యాం? బాల్య దశ నుంచి వచ్చాం. ఈ బాల్య దశ దేవుని కుమారుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంక నువ్వు లోకం వైపు చూడకూడదు. చూసావంటే ముందు వారం చెప్పాలి, వాళ్ళు సిలివేయడం కాదు, నువ్వు చేస్తున్నావు. మళ్ళా చెప్తున్నాను, పాపం వైపు తొంగి చూసి నీ ప్రవర్తన పరివర్తన చెందకపోయినా, నీ నడక మార్చుకోకపోయినా, మాటలో స్వభావం గుణంలో లక్షణాలు రాకపోయినా, ఏదో ఆదివారం వచ్చే తెల్లని బట్టలు వేసేసుకొని, చిలువు మెల్ల వేసేసుకొని, చేత్తో భయపెట్టేసుకుంటే నువ్వు నీతిమంతుడు కాదు. నీది కనిపించేది ఎక్కడుంది? నీ ఆంతర్యం దేవుడు చూస్తా ఉన్నాడు, లోపల చూస్తా ఉన్నాడు. అందుకని మీకు ఓ సబ్జెక్ట్ ప్రకారం చెప్తా ఉన్నాను. కొన్ని వారాల ముందు చెప్పాను, దేవుని ఆలయం ఎక్కడుంది? ఈ చర్చ్ బిల్డింగ్ ఏం కాదు, మీ గుండెల్లో, మీ హృదయమో, మీ మనసులో ఉంది. అందుకని పడగొట్టి 3 రోజుల్లో కడతానంటే ఎవరికి అర్థం కావాలి? యెరూషలేము దేవాలయం అనుకున్నారు. మనం కూడా అలాగే అనుకుంటున్నామేమో అలా. కనుక ప్రేమ దేవుని మెళ్ళరా చదువునాను, కంటిన్యూ చేద్దాం. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడను. ప్రథమ ఫలము అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? మొట్టమొదట మనుషుడిగా వచ్చాడు, దేవుని కుమారుడు అయ్యాడు, క్రీస్తు మరణమయ్యాడు, తిరిగి లేచాడు 3వ దినాన్ని. కనుక మృత్యును, మరణమా నీ విజయం ఎక్కడ? మరణానికి విజయము మరణం యొక్క ముళ్ళు విరుటి వలన కలిగింది. ఖండించాను అన్న. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు ఎవరు? ఆయన వారు ఎవరు? మీ ఆయన వారు కాదమ్మా. ఆయన వారు ఎవరు? దేవుని కుమారుడి యందు విశ్వాసం ఉంచిన వారు.
క్రీస్తు యందు నమ్మిక ఉంచిన వారు, ఆయన మార్గంలో ఉన్నవారు, క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారు, స్వరక్తం ఇచ్చి సంపాదించి మిమ్మల్ని ఏం చేశారు? శుద్ధి చేయబడినటువంటి పరిశుద్ధ జనాంగంగా మీరు ఉన్నారు కనుక ఇప్పుడు ఎవరు వారు? మీరు ఆయన అనే ప్లేస్ లో క్రీస్తు యేసు క్రీస్తు ప్రభు వారు. మీరు ఆయన బిడ్డలు, దేవుని బిడ్డలు. కంటిన్యూ. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి ఏం చేస్తున్నాడైనా? రాజ్యాన్ని అప్పగిస్తా ఉన్నాడు. అప్పగించడానికి సంఘానిలోకి మనల్ని పరిశుద్ధంగా మనల్ని నడిపించాడు. సంఘమే దేవుని రాజ్యం. ఈ సంఘంలో ఉన్నాం కనుక ఆయన మళ్ళా వస్తా ఉన్నాడు. వచ్చేటప్పటికి సంఘంలో ఉన్న మనుషులుగా మనము దేవుని రాజ్యంలోకి చేర్చబడ్డాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఇక్కడి నుంచి ఉండాలి. ఆ జీవితం ఎట్లా ఉండాలనేది మీరు గమనించుకోవాలి. ఎక్కడి వరకు అంటే అంతము మట్టిలో కలిసిపోయే వరకు. అందుకని చూడండి, అప్పుడు అంతము వచ్చును, ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలను. కడపటి నశింపజేయబడు శత్రువు మరణము. దేవుడు సమస్తమును దేవుడే చేశాడు. ఈ పని తండ్రి అయిన దేవుడే చేశాడు. ఆయనే చేశాడు కనుక అది జరిగే వరకు క్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు? ఆయనకి అందుకే ఆయన ఎక్కడ ఉన్నారు? కుడి పార్శ్వంలో కూర్చుని ఉన్నారు కనుక. కంటిన్యూ అన్న 28వ వచనం. సమస్తము లోపరచబడి ఉందని చెప్పినప్పుడు ఆయన సమస్తము లోపరిచిన వాడు తప్ప సమస్తము లోపరచబడి ఉన్నందున సంగతి విదేశం. దేవుడు సర్వమగు నిమిత్తము, చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకునే మాట. దేవుడు సర్వమగు నిమిత్తము కుమారుడు తన సమస్తమును లోబరిచిన దేవునికే తానే లోబడి, యేసుక్రీస్తు ప్రభు వారే లోబడియాడు. ఇప్పుడు నువ్వు ఆయన మార్గంలో వచ్చావు కనుక ఏం చేయాలి? తండ్రికి లోబడాలి, సర్వోన్నత దేవునికి లోబడాలి, సృష్టికర్తకి లోబడాలి. ఆయనకి లోబడి నువ్వు నడిచే మాట, చూపు, ప్రతిదీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక మాట చెప్తా ఉన్నటువంటి యోహాను సువార్త, త్వరగా నాకు సహకరించాలని క్రీస్తు ప్రేమలో పడుతున్నా. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనము. 11:25 చదివాను. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను, మనకి ఇక్కడ చనిపోయాక కూడా లేస్తాం ఆయన యందు విశ్వాసం ఉంచితే. ఈ పునర్దినానం బట్టి క్రీస్తుని నమ్మిన నీవు, రక్షణలోకి వచ్చిన నీవు, రక్షించబడిన నీవు కానీ నేను కానీ మరి ఎవ్వరైనా సరే చాలా 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 అవిశ్వాసము పట్టుకునే చివరి వరకు ఉండాలి. లేదండి మా అయ్యగారు మా అమ్మగారు నాకు బాప్తిస్మం ఇచ్చిన ఆయన ఇంకోలా చెప్పారు, ఈయన ఇంకోలా చెప్పారంటే నీవు మొదటి విశ్వాసం మూలం కానీ ఏమైపోతుంది? మళ్ళా పాపంలో తొంగి చూస్తా ఉన్నావు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, అందుకే ఆయన చెప్తా ఉన్నాడు చాలా జాగ్రత్త. అందుకు యేసు, పునర్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. నువ్వు బ్రతుకుతావు. ఆ బ్రతుకుతావు అనేది విశ్వాస నిరీక్షణ ద్వారా. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, 6వ అధ్యాయం 5వ వచనము. ఎవరైనా స్కూటర్లు బయట ఉంటే చూడండి అమ్మా, ఆరులు కొడుతున్నారు. స్కూటర్లు బయట ఉంటే కొంచెం పక్క పెట్టుకున్నాను. 6వ అధ్యాయము 5వ వచనము. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమునందు ఏ మరణముతో అయితే నువ్వు దూరం పడ్డావో దేహానికి, క్రీస్తు ద్వారా ఆ మరణములో మళ్ళా నువ్వు జన్మించుడు ద్వారా, తిరిగి లేచుడు ద్వారా ఏం చేస్తా ఉన్నావట? ఇప్పుడు ఐక్యతలోకి తీసుకొస్తా ఉన్నాడు దేవుడు. ఎప్పుడైతే ఐక్యము గలవారిని ఎడలా
ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఇప్పుడు ఏమైపోయావు నువ్వు? ఆయనతో ఐక్యమైపోతా ఉన్నావు. తిరిగి లేచిన ద్వారా తిరిగి మరలా నువ్వు ఏమైపోతున్నావు అంటే ఆయనతో పాటు నువ్వు ఏమవుతున్నావు? ఆ పరలోక రాజ్యానికి, నిత్య రాజ్యానికి వెళ్తబోతా ఉన్నావు. కనుక దేవుని బిడ్డలారా, మనసు, ఆంతర్యము, నీ ఆలోచన అన్నిటినీ ఆయన మీదే ఉంచాలి. ఈ పునరుద్ధానం మీద ఉంచాలి. ఈ పునరుద్ధానం మీద ఉంచినప్పుడే నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉంటావు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అంటే మరణము పొంది పునరుద్ధానము, పాపానికి మరణించి నీతి క్రియల వల్ల విశ్వాసం వల్ల బ్రతకడము, జీవాత్మ కలిగి మరణంపై విజయము, అది కేవలము దైవశక్తి వలన మాత్రమే కలుగును. అదే విశ్వాసం వలన నూతన జీవితం. దీని ఏమన్నారంటే ఇంగ్లీష్ లో స్పిరిచువల్ అనాలిసిస్. ఏమంటున్నారు? స్పిరిచువల్ అనాలిసిస్ అంటే నీకేం కలుగుతుంది? చాలా లోతైనటువంటి లోపలికి వెళ్ళిపోయి ఆత్మ ద్వారా మళ్ళా ఏమవుతున్నావు? పరీక్షించుకొని మళ్ళా ఒక జన్మలోకి వస్తా ఉన్నావు. ఆ జన్మ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ ఇంటి పేరు కాపాడుకోవడం కాదు, నీ ఇంటి పేరు కాపాడుకునే పరిస్థితి కాదు ఇక్కడ. నీ ఒంటిలోకి దూరినటువంటి దురాత్మ యొక్క స్వభావ లక్షణాలను పారదోలి దైవికమైనటువంటి గుణముతోనూ లక్షణముతో క్రీస్తు ద్వారా ఐక్యతగా ఏర్పడ్డ నీ జీవితంలోకి ఏమేమి రావాలి? స్పష్టమైనటువంటి ఆయన స్వరూపము కంటికి కనబడాలి ఇతరులకి. నీతో మాట్లాడుతుంటే ఎవరిని ఏమనాలి తెలుసా? అమ్మ ప్రభువుని నమ్మిందమ్మా. ఎలా తెలుస్తుంది? 100 మంది బాప్తీసాలు ఇచ్చడం వలన నీ మాటే చెప్తుంది, నీ నడవడికే చెప్తుంది, ప్రతిదీ చాలా చాలా జాగ్రత్తగా చెప్తుంది. ప్రియమైన పురాతనమైనటువంటి జీవితాన్ని విడిచి నూతనమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. పునరుద్ధానము అంటే పాత మనిషి, పాపి మనిషి చనిపోయి కొత్త మనిషి దేవుని చిత్త ప్రకారం జీవిస్తాడు, జన్మిస్తాడు, పుడతాడు. న్యూ లైఫ్ ఏంటంటే ఓ మాట చెప్పాలంటే న్యూ లైఫ్. ఈ న్యూ లైఫ్ లోకి వచ్చిన నీవు నేను జాగ్రత్తగా ఆ పునరుద్ధానం బట్టి ఉన్నాం. క్రైస్తవ విశ్వాసం మొత్తము పునరుద్ధానం అనే పునాది మీద ఏమై ఉంది? ఆధారపడి ఉంది. ఆ పునాది కానీ నీకు పునరుద్ధానం గురించి అవగాహన లేని భక్తిలో ఉన్నావా? పునరుద్ధానం అనేది నీకు కావాలి. ఆ పునరుద్ధానం తెలుసుకుంటేనే ఆ పునాది మీద నువ్వు నిలబడతావు. ఆ పునాది చూడండి, ఒక ఇల్లు కట్టామనుకోండి, పునాది లేని ఇల్లు ఎలా ఉంటది? ఏంటి పడిపోద్దా? మాట్లాడండి కొద్దిగా, వినబడుతుందా మీకు? పునాది లేని ఇల్లు ఏమైపోతుంది? పడిపోతుంది. ఇప్పుడు మన భక్తి క్రీస్తు మీద లేదు, పునాది క్రీస్తు మీద లేదు. ఎవరో ఒక ఆయన ఇచ్చారు, ఆయన మీద ఉంది. లేకపోతే ఎవరో ఒక ఆయన చెప్పారు, ఆయన మీద ఉంది. లేకపోతే ఎవరో ఒకరు చెప్పారు నీకు ఇది పట్టుకుంటే మేలు కలుగుతుంది, లేకపోతే ఆ మేలుని బట్టి ఉంది నీ పునాది. అంటే అనారోగ్యం కానీ ఆరోగ్య పరిస్థితులు రావడం బట్టి, ఆర్థిక ఇబ్బందులు ఏమైనా మెరుగైన స్థితిలో రావడం బట్టి ఇప్పుడు ఈ పునాది ఎక్కడా? ఇల్లు లేనప్పుడు ఇల్లు కట్టావు కానీ పునాదా? విశ్వాసం. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆరోగ్యం వచ్చిందనా? పునాది. లేకపోతే మీకు మరలా చెప్తున్నాను, కోపం తెచ్చుకోవద్దు. ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం వచ్చిందనో, పిల్లకి పెళ్లి కాలేదు పెళ్లి అయిందనో, అదా పునాది? కాదు కదా. మన పునాది ఏంటి? పునరుద్ధానం బట్టి, విశ్వాస మూలాలను బట్టి మన పునాది ఏర్పడ్డది నిరీక్షణ ద్వారా. అది పోతే నువ్వేమైపోతావు? పడిపోతావు. ఎక్కడ పడిపోతావు? లోకంలోకి వెళ్ళిపోతావు. అందుకే జాగ్రత్త సుమి. అది లేకపోతే నీకు ఏమైపోద్ది అంటే విశ్వాసం మొట్టమొదటి ఏమైపోద్ది అంటే వ్యర్థం అయిపోద్ది. ఆ విశ్వాసం వ్యర్థం అయిపోవడం వలన నువ్వు మళ్ళీ ఏమైపోతావు? బతికవు కానీ బతికినట్లేను. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధానం యొక్క అర్థం ఏంటంటే పునం అంటే మీకు తెలుగు శబ్దరత్న పుస్తకం ఉంటే ఎవరి దగ్గరన్నా చూడండి. పునం అంటే మళ్ళీ, మరలా. తెలుగు శబ్దరత్న పుస్తకం దగ్గర మీరు వెళ్ళి ఈ పునరుద్ధానం గురించినటువంటి వివరణ అడిగితే మీకు ఆ ఎనాలిసిస్ అది మీకు చూపిస్తుంది. అందుకే నేను స్పిరిచువల్ ఎనాలిసిస్ కావాలి అంటే ఆ లోతైనటువంటి వివరం కావాలి పునరుద్ధానం గురించి. పునరుద్ధానం అంటే పునం అంటే మరలా, మళ్ళీ. ఉత్థానం అంటే లేచుట, మళ్ళీ లేచుట.
అంటే ఏంటి? పునరుద్ధానం అంటే ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే మరలా తిరిగి లేచుట. ఇప్పుడు మన జీవితంలోకి మనం అందరూ కూడా మరలా ఏం చేసాం? బాప్తిసం ద్వారా పాప జీవితాన్ని ఏం చేసాం? పాతి పెట్టేసాం. ఇప్పుడు తిరిగి లేచాం నూతన జీవితానికి. వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన వస్తా ఉన్నాడు, మహిమ శరీరాన్ని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ సజీవ లెక్కలు ఉంటే అక్కడికి వెళ్తాం, మహిమ శరీరం లేకుండా ఉంటే వాళ్ళ పరదేశం నుంచి ఎక్కడికి వస్తామో లేదా నరకానికి వెళ్ళిపోతాం. ఆయన తీర్పు ఆయన చెప్తాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనిని ఒక మాటలో చెప్పాలంటే జీవనోద్ధారణం. అంటే జీవనోద్ధారణం అంటే జీవించడానికి, ఒక జీవితానికి మరలా ఏమవుతుంది? ఒక ఉద్ధారణ కలుగుతా ఉంది. జీవన జీవితంలో ఒక రకమైనటువంటి ఉద్రేకమైనటువంటి రూపం మార్చబడతా ఉంది. ఏ రూపం అది? పాపరూపం కాదు, పవిత్రమైన రూపం వస్తా ఉంది క్రీస్తు ద్వారా. ఆ పవిత్రమైన రూపం నీకు వచ్చిన తర్వాత ఎక్కడ వస్తా ఉంది? పునరుద్ధానం వల్ల మళ్ళా నీవేమవుతున్నావు? మరలా తిరిగి లేస్తున్నావు. మరలా తిరిగి లేచడం వలన నీకేమవుతుంది? జీవనోద్ధారణ జరుగుతుంది. జీవనోద్ధారణ జరిగించడం వలన జీవితం మళ్ళా వస్తుంది. నీకు తిరిగి లేస్తున్నావు. తిరిగి లేచడం ద్వారా నువ్వేమవుతున్నావు? పైకి వస్తూ ఉన్నావు. తర్వాత ఏమవుతుందంటే నీ పాప జీవితం పూర్తిగా పోయి ఒక నూతనమైనటువంటి స్వాభావికమైనటువంటి దైవికమైనటువంటి గుణాలతో, లక్షణాలతో మరలా జీవించడం ఆరంభిస్తా ఉన్నావు. అదే నీ జీవితానికి ఏమవుతుంది? ఒక మెట్టు అవుతా ఉంది, అదే పునాది అవుతా ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఒక వచనం చూద్దాం మరలా. కొరింథీయులకు రాసిన పత్రిక ఇదే 15వ అధ్యాయంలో ఒక్కసారి వెనక్కి వెళ్తే మీకు ఈ విషయం అర్థమవుతుంది. నేను ముగించేస్తాను. 15వ అధ్యాయము 12వ వచనం చూడండి, ఎవరన్నా తీసినట్లయితే. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నారని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు, కొంతమంది ఏం చేస్తా ఉన్నారంటే పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుతున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎలా క్రీస్తు ఏం చేశారంటే లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడలా మేము చేయు ప్రకటన. ఎవరు చేస్తా ఉన్నారు ఈ ప్రకటన? అపోస్తులు చేశారు, శిష్యులు చేశారు, అపోస్తులైన పౌలు చేశారు. ఈ రోజు సేవకులు చేస్తా ఉన్నారు. ఏంటిది? ప్రభువారు 3 రోజుల తర్వాత తిరిగి లేచారు, మరలా వస్తున్నారు. వాళ్ళు చేసిన ప్రకటన, మనం చేసిన ప్రకటన, ఆ ప్రకటన వ్యర్థం అయిపోతుందని అపోస్తులైన పౌలు కొరింథీ సంఘాన్ని చెప్తే హెచ్చరిస్తా. ఈ రోజు మిమ్మల్ని, నన్ను అందరూ హెచ్చరిస్తున్నాడు. కింద అంటా ఉన్నాడు చూడండి, క్రీస్తు లేపబడిన యెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. మళ్ళా అంటా ఉన్నాడు, దేవుడు క్రీస్తును లేపనని ఆయన గురించి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనక మేమును దేవుని విషయమై, అపోస్తుల బోధలో ఉన్న మనము, క్రీస్తు సంఘంలో చేర్చబడిన మనము, ప్రభువారు ఏర్పరచుకున్నటువంటి యాజక సమూహంలో ఉన్న మనము, అన్యులైన మనము, దైవికమైనటువంటి జనాంగముగా దేవుని కుమారులుగా జీవించడానికి ఇష్టపడిన మనము, ఏ కారణము చేత మనము లోకం వైపు మరలా వెళ్తే ఆ రోజు ఏమైందో ఈ రోజు అదే జరుగుతా ఉంది. కనుక చాలా జాగ్రత్తగా మీ భక్తిని కాపాడుకోవాలి. అది మీరైనా, నేనైనా, మరెవరైనా. కనుక ప్రేమని దేవుని బిడ్డలారా, మృత్యుంజయుడే ఆయన ఏం చేశాడండి? తిరిగి లేచాడు. మృత్యు అంటే మరణం, జయం అంటే విజయము. ఆయన ఏం చేశాడు? మరణముపై విజయం కలిగింది. తద్వారా నీకు నాకు నవజన్మ, నవకృత జన్మ పుట్టుక వచ్చింది. పునరుద్ధానం వల్ల ప్రయోజనం ఏంటి తెలిసి ఒక మాటలు చెప్పాలంటే, నిరాశలో కూడా ఆశ ఉంది. పునరుద్ధానం వల్ల ఏం చెప్పంటారు ప్రయోజనం? నిరాశ. ఆ నిరాశలో ఒక ఆశ ఉంది. ఆ ఆశలో నువ్వు మరలా లేపబడతావు. దేవునిలో జీవితం ఎప్పటికీ ముగిసిపోద్దా? లేదు, ముగియదు. ఇంకా మాట చెప్పాలంటే అది శరీరపరమైనది కాకుండా ఆత్మ సంబంధమైనది. ఆ జీవితం ఏంటండి? ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధమైనది కాదు. కనుక కేవలం యేసుక్రీస్తు ద్వారా మనుషులకి ఏమైంది? ఇప్పుడు నూతన జీవితం లభించింది పునరుత్థాన దినం బట్టి. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా,
క్రీస్తు పునరుద్ధానం మన విశ్వాసికి పునాది ఆయువు పట్టు లాంటిదండి. మీలో ఆయువు లేదండి. ఆయువు అంటే తెలుసా? చాలా మందికి తెలుసండి. పట్టుకున్నారు ఎప్పుడన్నా? చూసారా? మన ఎదుర్కొంటా ఉంటాడు తక్కువ ప్రాణం పోతే ఆయువు లేనాడు ఏమో ఉంటాడు. ఎలా ఉంటాడండి? నిజంగా మన విశ్వాసం అనేటువంటి పునరుద్ధానం అనేటువంటి పునాది మీద మనము నిరీక్షణ కలిగి లేకుంటే నువ్వు కూడా ఆయువు లేని మనిషివే. ఆయువు అంటే ప్రాణము లేని మనిషివి. ఉన్నా ఒకటే లేకుండా ఒకటే. ఒక చూడండి, చేప కానీ వస్తువులు కానీ తీసి అటు పెడతాం, అది అక్కడే ఉంటుంది, కదలదు. ఇటు పెడితే ఇటే ఉంటుంది. నీ బ్రతుకు నా బ్రతుకు కూడా అంతే సుమి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేహముకుండు బలహీనతలు దానికి ఉండవు. దేనికి ఉండవు? ఆత్మకు ఉండవు. పునరుద్ధానం బట్టి నీకు కలిగినటువంటి గొప్ప యోగ్యత. ఇంకా చెప్పాలంటే భూమి యొక్క ఆకర్షణ శక్తికి అది లోనవ్వదు. ఇంకా చెప్పాలంటే అది యాత్ర సంబంధమైనది కానీ శరీర సంబంధమైనది కాదు. ఇంకా చెప్పాలంటే నిరీక్షణ కలిగించుటకును క్రీస్తు పునరుద్ధానం మీదనే ఆధారపడతారు. నీ నిరీక్షణ నా నిరీక్షణ బాగుంటే ఒకలా ఉంటుంది, బాగోపోతే మరోలా ఉంటుంది. ఆరోగ్యం ఉంటే ఇంకోలా ఉంటుంది, కుటుంబ సభ్యులు ఉంటే మరోలా ఉంటారు, చుట్టాలు వస్తే మరోలా మారిపోదు. ఏమీ కాదు. అధికారం ఉంటే ఇంకోలాగా ఉంటారు, లేదంటే నలుగురు పిలిస్తే ఇంకోలా ఉంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరీక్షణ కలిగించుటకు క్రీస్తు పునరుద్ధానముపై ఆధారపడి ఉన్నది. అందుకన్నాను, దేహముకుండు బలహీనత దానికి ఉండదు. భూమి యొక్క ఆకర్షణ శక్తి అధికముకు లోనవదు. అది యాత్ర సంబంధమైంది కానీ శరీర సంబంధమైంది కాదు, ఆత్మ సంబంధమైంది. కనుక మృత్యువు జయించుట మనుష్యుని వలన అయ్యిందండి. అయ్యిందా? చాలా మంది వచ్చారు. అయిందా? దేవుని కుమారుడు రావాల్సి వచ్చింది. వచ్చాడు కనుకే మృత్యువుకి ఏమైంది? ఆ రోజు భయం పుట్టింది అపవాదికి. 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి ఆకలితో కిందకి వస్తా ఉంటే భయం కలిగింది. ఒక్కరోజు ఉపవాసం చేస్తే మొక్కలో పెడతాం, పొద్దునుంచి ఉపవాసం చేసామండి అని ఆయన శోధించినప్పటికీ శోధనకి ఆయనే లేడు. నువ్వు నేను వెళ్తాం ఆ శోధనకి, అందుకే ఆయన మార్గాన్ని విడిచిపెట్టకు. ఆయన నువ్వుతో ఉంటే ఏ శోధన వచ్చినా నువ్వు సునాయాసంగా ఏమైపోతావు, అధిగమించేస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చివరిగా ఒక వచనం చదివి మీకు ముగించేస్తాను. దేవుడు మనలో ఆయన శక్తి కలిగించి ఉన్నది అను సంగతి కూడా దీనిలో ఏం చేస్తుందని పునరుద్ధానం ద్వారా సూచిస్తా ఉంది. ఏ శక్తి అది? చూడండి జాగ్రత్తగా. ఇందుచేతనే మనము నీటి మూలంగాను ఆత్మ మూలముగాను జన్మించాము కానీ దేవుని రాజ్యము చూడము, సంఘంలో చేర్చబడలేకపోతా ఉన్నాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5-17 వచనాలు. ఎవరో ఒక వచనం తీసి చదివినట్లయితే ఇదే విషయం మీద మరలొచ్చే ఆదివారం నాడు క్షుణ్ణమైనటువంటి పరిశీలన కలిగినటువంటి విశేషముతో మీకు పునరుత్థానం గురించి తెలియజేస్తాను. ఏ సీట్ల నేను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములోకి ప్రవేశించడు. మీతో నిశ్చయముగా చెబుతున్నాను. శరీరము చాలండి, నువ్వు జన్మించాలి. ఏ రెవల్యూషన్ త్రూ జనరేషన్ స్టార్ట్ అయిందో, సువార్త ద్వారా ప్రకటన చేయబడిందో, నువ్వు పర్లా విశ్వాసం బట్టి వినితి వాళ్ళ విశ్వాసం కలిగి నీలోకి బాప్తిస్మం వల్ల రక్షించబడ్డావో, నువ్వు ఇప్పుడు అంజుడిగా ఉన్నావు, నీలోకి జననం వచ్చింది. దేవుని కుమారుగా ఇక్కడి నుంచి చాలా మనలో ఒక పరివర్తన రావాలి. నేను చూస్తేనే క్రీస్తు కనబడాలి, నీవు మాట్లాడితేనే యేసును ప్రకటించాలి, నీవు ఏ ప్రాంతం వెళ్ళినా ఆయనకి సాక్షిగా నిలబడాలి. అదే నీ జీవితం. ఇంకా ఆయన కొరకు నువ్వు బ్రతకాలి, కానీ నీ కొరకు లేదు, నీ బంధువుల కొరకు నువ్వు బ్రతకడానికి వీల్లేదు. కనుక దేవుని బిడ్డలారా, అందుకే ముందుగానే దేవుడు చెప్తా ఉన్నాడు. ఇందుచేతనే అపోస్తుల బోధల్లో పునరుద్ధానం గురించి బోధ అంతా కూడా ప్రాముఖ్యంగా కనబడతా ఉంది. మానవ విశ్వాసము కూడా ఎక్కడ ఆధారపడింది? ఆ పునాది మీదే కట్టబడింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పునరుత్థానము ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచారని ప్రపంచం అంతా ఒక రకమైనటువంటి సంతోషకరం. మరి ఈరోజే ఈ తారీఖు అనుకుందామా? ఆదివారము
ఆయన 3వ దినాలు లేచారు కనుక ఇప్పుడు ఏమైంది? ప్రతి ఆదివారం కూడా మనకి పునరుద్ధాన దినమే. పాపులకైతే ఎవరైతే జన్మిస్తారో ప్రభువుని తెలుసుకొని వారి జీవితంలోకి మరలా అది పునరుద్ధానమే. కనుక మనము లేదండి ప్రతి ఆదివారం పునరుద్ధానం అన్నారు కనుక సోమవారం నుంచి శనివారం దాకా పాపం చేస్తాను, ఆదివారం వచ్చి రీతిగా ఉంటాను, పునరుద్ధానం దినం కదా అనుకుంటున్నామేమో. ఆ రోజు ధర్మశాస్త్రోపదేశకులు ధర్మానికి అడ్డుపడినట్లుగా శాస్త్రిని గొప్పగా చెప్పుకొని యాజక సమాజంలో ఉండి యూదులు ఎలాగైతే క్రీస్తుని అప్పగించారో నీవు నేను మళ్ళీ ఏం చేస్తున్నామో సిలివేస్తా ఉన్నాం. కనుక జాగ్రత్త సుమి. కనుక ఒకవేళ ఇంకా ఈ వాక్యం విని మారకుండా ఉన్నామేమో, ఇప్పుడే మారుదాం, విశ్వాసం బట్టి జీవిద్దాం. అందుకే అంటా ఉన్నాడు ఆయన, నేడే రక్షణ దినం, ఇది అనుకూల సమయం, రేపటి దినము కాదు, రేపటి దేవుడిచ్చు బహుమానం. రేపు ఎవరు ఉంటారో ఎవరు ఉండమో, రేపు రాక ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళాక ఎవరు ఉంటామో ఎవరు ఉండమో తెలియదు. కనుక ఈ క్షణమే ఈ దినమే దేవుడిని తెలుసుకుందామో, ప్రభు మన జీవితాల్లోకి ఆహ్వానిద్దాం. తద్వారా పునరుద్ధానమైన పునాది మీద విశ్వాస మూలం బట్టి మనం కట్టబడదాం, ఒక దేవుని బిడ్డలుగా జీవించడానికి ఇష్టపడదాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకొని మొట్టమొదటిగా మన మధ్యకి విచ్చేసినటువంటి రత్నకుమార్ గారికి ఒక అరగంట సేపు చెప్పిన తర్వాత, అలాగే పాల్ గారు వచ్చి ఉన్నారు పాపం, ఆయన కూడా ఒక అరగంట సేపు వాక్యం చెప్తారు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా ఘనమైన దేవుడా, మీ కృతజ్ఞత వందనాలు తండ్రి. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించి మా అవసరతలు అక్కడ తీర్చి ఈరోజు ఈ ధర్మత ప్రభా మేమున్నామంటే అది మీ కృపా కనికరం దయ తండ్రి. అందుని బట్టి మీ కృతజ్ఞత వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా, చక్కని వివరణ కలిగిన వాక్యాలు మాకు నేర్పించండి. ఇంకా మేము తెలుసుకోలేని ఏదైనా ఉంటే మాకు తెలియజేసి మా మనసులను మీ వైపు మళ్లించి హృదయంలో మీకు గొప్ప తండ్రి ఆలయాన్ని నిర్మించే పరిస్థితిలో మమ్మల్ని తీర్చిదిద్దమని అడుగుచు ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకుంటారని మీ ప్రియపుత్రుడును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క దివ్య నామం అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. అలాగే మన మధ్యకి వచ్చినటువంటి రత్నకుమార్ గారికి సమయం.